ఇక రేపే తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ రాబోతున్నారు. నితిన్ నబీన్ పర్యటనకు కమలం నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఏర్పాట్లు రామచంద్రరావు పరిశీలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫీల్డ్ సిద్ధంగా. నాగేంద్ర, నితిన్ నబీన్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? క్షేత్రస్థాయిలో బీజేపీని బలపరచాలని ఎప్పటి నుంచో బీజేపీ ఇక్కడ తెలంగాణలో బలపరచడానికి భావిస్తోంది. సో ఎలాంటి షెడ్యూల్ ఏర్పాటు చేస్తారు? నాయకులకి ఉత్తేజపరిచే విధంగా ఎలాంటి సభలు సమావేశాలు ఏమైనా ఉన్నాయి? ఏం చెప్తున్నారు బీజేపీ నాయకులు? థ్యాంక్ యూ సతీష్. బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ నబీన్ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో తెలంగాణ బీజేపీ నేతలంతా కూడా ప్రస్తుతం బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో నితిన్ నబీన్ పర్యటించబోతున్నారు. రేపు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 2:45 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా 3:45 నిమిషాలకు రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. రంగారెడ్డి జిల్లా కార్యాలయంతో పాటు అదేవిధంగా 9 జిల్లాలకు సంబంధించినటువంటి కార్యాలయాలను కూడా వర్చువల్గా ప్రారంభిస్తారు. దాంతోపాటు ఆ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా నాంపల్లిలో ఏర్పాటు చేసినటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి బూత్ స్థాయి అధ్యక్షులతో పాటు అదేవిధంగా బిఎల్ఓలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి దాదాపు 15,000 మంది హాజరవుతారంటూ కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులంతా కూడా హాజరవుతారు. ఈ సమావేశానికి 5:30కి నితిన్ నబీన్ హాజరవుతారు. హాజరవడంతో పాటు చాలా కీలకమైనటువంటి ప్రసంగం చేస్తారంటూ కూడా రాష్ట్ర అధ్యక్షులు చెప్పడం జరిగింది. ఎందుకంటే మరికొద్ది నెలల్లోనే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి 3 కార్పొరేషన్ల ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో 3 కార్పొరేషన్లలో కూడా బీజేపీ కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కూడా ప్రధానంగా దిశానిర్దేశం చేయడంతో పాటు అదేవిధంగా ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను కూడా ప్రకటిస్తారంటూ కూడా రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. అనంతరం 7:30కి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. 7:30కి ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారందరితో కూడా సమావేశమవుతారు. ముఖ్యంగా ఎందుకంటే గత కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కొత్త పాత నేతల మధ్య అంతర్గత విభేదాలు అనేటివి కొంత తారాస్థాయికి చేరినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ అంతర్గత విభేదాలకు సంబంధించి హైకమాండ్కి రిపోర్ట్ కూడా వెళ్ళినటువంటి తరుణంలో దీనిపైన నేతలకి కొన్ని సూచనలు చేయడంతో పాటు అదేవిధంగా పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నటువంటి నేతలకి కొంత క్లాస్ తీసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అనంతరం 29వ తేదీన గట్కేసర్లో బీబీఐటికి సంబంధించినటువంటి క్యాంపస్లో విద్యార్థులకు సంబంధించినటువంటి కాంక్లేవ్లో నితిన్ నబీన్ పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చేరుకుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే వరంగల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో అక్కడ కూడా కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా అక్కడ ఉన్నటువంటి నేతలకి దిశానిర్దేశం చేస్తారు. అనంతరం వరంగల్కి సంబంధించినటువంటి ట్రైబల్స్ గిరిజనులతో కూడా సమావేశమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు అదేవిధంగా రాజకీయ ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మాట్లాడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అనంతరం 30వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలోనే చాలా కీలకమైనటువంటి తీర్మానాలను ప్రవేశపెట్టిన తర్వాత ఆఫీస్ వేరర్స్ సమావేశం కూడా జరగబోతుంది. ఇప్పటికే ఈ 3 రోజులకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కానీ అదేవిధంగా ఇతర నేతలంతా కూడా ఆ ఏర్పాట్లలో పూర్తిగా లీనమయ్యారు. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి సభకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంకి సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించారు. మరొకవైపు వరంగల్ కేంద్రంగా జరిగేటటువంటి సభకు సంబంధించి అక్కడ పర్యటనకు సంబంధించి ఇప్పటికే రాజ్యసభ సభ్యులైనటువంటి లక్ష్మణ్ ఆ ఏర్పాట్లను పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే 3 రోజుల పర్యటనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులను తీసుకొస్తా అనేటటువంటి ఆలోచనలు అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉందని చెప్పాలి. సతీష్.